I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈ రోజు ఫస్ట్ టైమే IVF ని ఎలా సక్సెస్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో దీని గురించి ఒక 7-8 టిప్స్ చెప్తాను. ఈ 7-8 టిప్స్ ఫాలో అవుతే మనకి IVF లో చక్కగా సక్సెస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ యంగ్ ఏజ్ లో, అంటే ఇప్పుడు మేము 20 years కే IVF చేయించుకోమని నేను చెప్పట్లేదు. ఒక 4-5 years ట్రై చేస్తున్నాము, అన్ప్రొటెక్టెడ్ గా IUL చేసాము, ఓవులేషన్ ఇండక్షన్ చేసాము, అయినా ప్రెగ్నెన్సీ రావటం లేదు. 2-3 సార్లు IUL కన్నా ఎక్కువ సార్లు చేస్తే సక్సెస్ అనేది పెరగదు. సో చేసినా రావట్లేదు అంటే కొంచెం క్విక్ గా IVF కి వెళ్ళడానికి డెసిషన్ తీసుకోవాలి. చాలా రోజులు అయిపోయి 30 years అయిపోయింది, 35 years దాకా అయిపోయింది, ఇంకా అన్ని ట్రై చేసినా రావట్లేదు, ఇప్పుడు మేము IVF కి వెళ్దాము వెళ్ళారనుకోండి, తీసుకునే టెన్షన్ సేమ్, పెట్టే ఖర్చు సేమ్, కానీ మనకి IVF లో ఎంబ్రియోస్ పెరిగే కెపాసిటీ తగ్గిపోతుంది. వయసు పెరిగే కొద్దీ అండాశయాలకి అండం పెరిగే శక్తి తగ్గిపోయి అండం తక్కువ వస్తాయి, వచ్చిన వాటికి కూడా తక్కువ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ తక్కువ ఉన్నాయి, ప్రెగ్నెన్సీని ఇవ్వవు, ప్లస్ మనకి వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అండాశయాలకి ఎక్కువగా, అది అండం విడుదలయ్యేదాన్ని DNAకి ఎక్కువ ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగటం కూడా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. సో కొంచెం ఎర్లీగా డెసిషన్ తీసుకోండి ఎంగేజ్ లో. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే బాడీ వెయిట్ మన హైట్ ఇంటూ మన వెయిట్ ని వేసి బాడీ మాస్ ఇండెక్స్ తీసుకుంటాం అనమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ less than 20-24 ఉండేటట్టు చూసుకుంటే మనకి ప్రెగ్నెన్సీకి సక్సెస్ కు ఆప్టిమమ్ గా అచీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా BMI హైగా 28-29 ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఆ ఉన్న ఫ్యాట్ లోకి మనం ఇచ్చే IVF చేయడానికి ఎగ్స్ పెంచడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ డోసు ఫ్యాట్ లో ఎక్కువ న్యూట్రలైజ్ అయిపోయి అండాశయాలకి సరిగ్గా కావాల్సినంత రీచ్ అవ్వదు. సో అండాశయాలకి ఆప్టిమమ్ డోస్ ఆఫ్ స్టిమ్యులేషన్ జరగలేదు అనుకోండి, మనకు తక్కువ ఎగ్స్ వస్తే మన సక్సెస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అదొక సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో మనం IVF చేయించుకోవాలని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ముందు నెలలో ప్రీవియస్ మంత్ లోనే కొంచెం ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ లేకపోతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అని వాడతాం అండాశయాల కెపాసిటీ క్వాలిటీ పెంచడానికి. సో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుకుంటూ, ఇంకా కొంతమందికి లాంగ్ ప్రోటోకాల్ అని చేస్తాం అనమాట. ఆ ఎగ్స్ ఇంకొంచెం ఆప్టిమం ఉన్నాయన్నీ పెంచుకోవడం కోసం. సో అప్పుడు వాళ్ళకి GnRH ఆగోనిస్టులు ముందు సైకిల్లోనే ఒక వారం, నెలసరి రావడానికి ఒక వారం ముందు నుండే వాడతాం అనమాట. సో పీరియడ్ రావడానికి ఒక వారం ముందు ఈ హార్మోన్స్ వాడుకొని యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ మనం ప్రిపరేషన్ చేసుకున్నాం అనుకోండి, సో నెక్స్ట్ మంత్ లో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి అండాశయాలకి స్టిమ్యులేషన్ మొదలు పెట్టుకుంటే IVF సక్సెస్ బాగా పెరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి డెసిషన్ తీసుకోవటం. సో ఫ్రెష్ గా ఇప్పుడు ఈ రోజు ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసాం, మనకి ఎంబ్రియోస్ తయారైనాయి అనుకోండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్, మీకు ఎగ్స్ ఊసైడ్స్ తీసిన గుడ్లు, అండాశయంలో తీసిన గుడ్లు ఒక 10 కట్ ఆఫ్ లెవెల్ గా పెట్టుకుందాం. ఒక 10 పైన వచ్చినాయి అనుకోండి, ఆ అన్ని అండాల్లో నుంచి ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మీ ఎండోమెట్రియం ఓవర్ గ్రో అయిపోతుంది. మీ బేబీని వయసుకి, ఆ ఎండోమెట్రియం వయసుకి మ్యాచ్ అవ్వక అది బేబీని పట్టుకోదనమాట. లోపల పెట్టినా కూడా గర్భసంచులు పట్టుకోకుండా జారాలిపోతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 10 ఊసైడ్స్ వస్తే పికప్ చేసామనుకోండి IVF లో, ఆ నెలలో ఫ్రెష్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు. ఆ నెక్స్ట్ మంత్ లో కొంచెం గర్భసంచి అంతా తయారు చేసేసుకొని ఫ్రీజ్ చేసుకొని ఎంబ్రియోస్ ని చేయించేసుకోవడం వల్ల సక్సెస్ బాగుంటుంది. ఇంకా లెస్ దెన్ 10, ఒక 6-7 ఎక్కువ తక్కువ ఊసైడ్స్ వచ్చినాయి అనుకోండి, మీకు అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెద్దగా ఉండదు కాబట్టి ఆ సేమ్ సైకిల్లోనే ఫ్రెష్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫుడ్స్ విషయంలోకి వస్తే మంచిగా ఫిష్ కొంచెం మంచిది, అండ్ నట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే మంచిది అనమాట. అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే రెడ్ మీట్ అసలు మంచిది కాదు. అండ్ ఇంకా జర్నీలు చేయొద్దు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత జర్నీలు చేయటం, మెట్లు ఎక్కి దిగటం, బరువులు మోయడం, సెక్సువల్ ఇంటర్ కోర్స్ కూడా ఆపేసేయాలి. ఇవి అవాయిడ్ చేసుకోవడం వల్ల మీకు మనం పెట్టిన ఎంబ్రియో చక్కగా ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రాకుండా చూసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే జలుబు, దగ్గు, వామిటింగ్స్, మోషన్స్, ఇవన్నీ ఏంటంటే మన అబ్డామినల్ ప్రెషర్ రైస్ చేసి యూట్రస్ అంతా మూవ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ 4 రాకుండా ఉండేటట్టు అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయటం అనేది ఆల్వేస్ బెటర్. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ టైమే చాలా మంచి సక్సెస్ రేట్ వస్తుంది. ఇన్ కేస్ రాలేదనుకోండి మనకి ఫస్ట్ టైము, సెకండ్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ నెల హార్మోన్
ట్రీట్మెంట్ తోటి స్టార్ట్ చేసామనుకోండి, మన గర్భసంచి పొర తయారు చేసుకోవటం. నెక్స్ట్ మంత్‌లో ఎగ్స్ పెంచుకుని ఆ విధంగా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడానికి ట్రై చేసుకోవచ్చనమాట. అది రెండోసారి కూడా రాలేదనుకోండి, ఇక నెక్స్ట్ మన గర్భసంచిలో లోపల పొరలో ప్రాబ్లమ్ ఉండి ప్రెగ్నెన్సీ నిలబడట్లేదా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, లేకపోతే మనం తయారు చేసిన ఎంబ్రియోలో ప్రాబ్లమ్ ఉండి అది అతుక్కోవట్లేదా అని తెలుసుకోవడం కోసం 2 టెస్ట్‌లుంటాయి. గర్భసంచి లోపల పొర అది తెలుసుకోవడం కోసం ఈరా టెస్ట్ అంటామనమాట. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా అని. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, దానిలో ఆ లేయర్ తీసుకొని టెస్ట్ చేయటం వల్ల ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టైంలో తీసుకోవటం వల్ల మనకి ఏ టైంలో ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ లోపల బేబీని అది యాక్సెప్ట్ చేస్తుంది ఎండోమెట్రియం అనేది ఆ రిపోర్ట్ ఇస్తారు మనకి. అది ప్లాన్డ్ చేసుకోవచ్చనమాట. లేదు అది కూడా బాగుంది అనుకుంటే మనం తయారు చేసిన ఎంబ్రియోలో నుంచి ఒక ఫ్యూ సెల్స్ కానీ, కొంచెం ఎంబ్రియోని ఇంక్యుబేట్ చేసిన వాటర్ కానీ టెస్ట్ చేస్తాం. పీజీటీ అంటాం. ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఆ పీజీటీ చేయడం వల్ల ఆ ఎంబ్రియోకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది తెలుస్తుంది. లేదా ఎండోమెట్రియంకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏ ప్రాబ్లమ్ ఉండి కరెక్ట్‌గా అతుక్కోవట్లేదో చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకున్నామంటే మనకు ఐవీఎఫ్ సక్సెస్ 100%కి వస్తుంది. ఓకే. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చక్కగా హ్యాపీగా బేబీని తీసుకొని వెళ్ళండి.